తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిన రోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం అని గోదావరిఖని బార్ అసోసియేషన్ సభ్యులు బల్మురి అమరేందర్ రావు, సిహెచ్ శైలజ అన్నారు. గోదావరిఖని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఖని జిల్లా కోర్టులో జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో అదనపు జిల్లా కోర్టు యందు అదనపు జిల్లా జడ్జి టి శ్రీనివాసరావు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. మున్సిపల్ కోర్టు ఆవరణలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎన్ మంజుల పతాక ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా జడ్జి న్యాయవాదులకు, బార్ అసోసియేషన్ సభ్యులకు, ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపగా బార్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో విద్యార్థుల్లో పాదయాత్ర చేయడం జరిగిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదులు కీలకంగా వ్యవహరించారని తెలిపారు. సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా రూపుదిద్దుకోవడం కోసం అందరం భాగస్వాములమవుతామని అన్నారు. మరి తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ ఉద్యమం ఎక్కడ ఆగిపోతుందో, ఉద్యమం నీరుగారుతున్న సమయం లోపల ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు నిరుత్సాహంతో ఉన్న సమయం లోపల తెలంగాణ రాష్ట్రంలోని న్యాయవాదులంతా కూడా ఆ ఉస్మానియా విద్యార్థులకు ధైర్యాన్ని ఇవ్వడం కోసం, తెలంగాణ ఉద్యమానికి మళ్ళీ ఊపిరిపోయడం కోసం అని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీ చలో ఉస్మానియా యూనివర్సిటీ అని చెప్పి న్యాయవాదులంతా కదలి వెళ్ళి విద్యార్థులకు ఈ యొక్క తెలంగాణ ప్రజానీకానికి అందరికీ కూడా ఒక ధైర్యాన్ని నింపి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన ఘనత మొత్తం తెలంగాణలో ఉన్న న్యాయవాదులందరికీ చెంతది. మరి ఆ యొక్క ఫలితాన్ని ఈ యొక్క ప్రజలంతా కూడా ఈరోజు అనుభవిస్తున్నారు. కాబట్టి ఇంకా కూడా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, మనం సాధించుకున్న రాష్ట్రంలో మనమంతా సుఖంగా జీవించాలి, అందరం ఆనందంతో జీవించాలనే భావనతోటి మనం అందరం కలిసికట్టుగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అని చెప్పి అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని చెప్పి స్వాతంత్ర పోరాటంలో ఎలాగైతే న్యాయవాదులు ముందుండి పోరాటం చేశారో తెలంగాణ సాధన కోసం కూడా న్యాయవాదులందరూ ముందుండి పోరాటం చేశారు. అందులో భాగంగా గోదావరిఖని న్యాయవాదులు ఎల్లంపల్లి ప్రాజెక్టు దగ్గర నుంచి గోదావరిఖని దాకా పాదయాత్ర చేశాము. అందులో మహిళా న్యాయవాదులు కూడా ఉన్నారు. ప్రతిరోజు కోర్టును బాయ్కాట్లు చేసి ఒకరోజు కోర్టు యొక్క గేటును కూడా తాళం వేసిన పరిస్థితి కూడా ఆనాటి ఉద్యమ స్ఫూర్తితో పనిచేశాం. ఆ రోజు ఏదైతే అనుకున్నామో నీళ్లు, నియామకాలు, నిధులు అనేది ఆ స్ఫూర్తితో ఉద్యమం చేసిన నేటికి కూడా 10 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా కూడా ఇంకా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు ఉంది. కాబట్టి మనం ఏదైతే ఆశయ సాధన కోసం పనిచేసామో తెలంగాణ ఉద్యమంప్పుడు అదే ఆశయ సాధన కోసం భవిష్యత్తులో కూడా మనందరం కృషి చేయాలని, మనందరి నీళ్లు, నియామకాలు, నిధులనే పేరుతో మనందరం కూడా వాటిని రావడానికి సంపూర్ణంగా లభించడానికి మనందరం కూడా మరొకసారి మమేకమయ్యాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి ధృవ వెంకటేష్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తౌటం సతీష్, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జవాజీ శ్రీనివాస్, బార్ అసోసియేషన్ కమిటీ సభ్యులు, సీనియర్, జూనియర్ మహిళా న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పోలీస్ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు.